అండి అందరికీ నమస్కారం. ఈరోజు యాత్రాకిల్లోని బసవలింగేశ్వర స్వామి ఆలయం దర్శనానికి వెళ్ళినాం. అక్కడ దర్శనం జరిగింది. బాబు నాయక్ గారు బాబు నాయక్ గారు 100 రూపాయలు మీకు కుటుంబ సభ్యులందరినీ స్వామి వారి సడక కాసు కాపాడుతున్నారు. స్వామి వారి దివ్య అనుగ్రహ ప్రాప్తి మీకు సిద్ధిరాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నాము. దారికొండ తండ నీరవతి సైదా నాయక్ గారు స్వామి వారికి 100 రూపాయలు ఇచ్చారు. మీ కోరికలు ఏదైతే ఉన్నాయో మీ కుటుంబ సభ్యులందరికీ ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా సుఖ సంతోషాలు ఇవ్వాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నాము. కదిరి వెంకటయ్య గారు సింహపురం గ్రామ రాష్ట్రాన్ని ఉండాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. 100 రూపాయలు. ఉండవైన చిన్న గురవయ్య గారు, చిన్న వీరబాబు గారు భాగమంట వస్తారు 100 రూపాయలు. సాయి శ్యాంబాబా జాబు ఉద్యోగ ప్రాప్తి రావాలని చల్లగా కార్తీక పరక్షించాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నారు. కామేశ్వరి సమేత శ్రీ స్వయం శంభులింగేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తి సిద్ధిరాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. దైవ కార్యక్రమాలు, ప్రతిష్టా కార్యక్రమాలు, మరింత శుభకార్యాలు చేయడానికి వారి మరింత శక్తిని వారని ఆరోగ్యాన్ని వారిని శిరస్సు ఉంచి స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. అయ్యగారు ఇచ్చిందంటే ఇక్కడ ఎంత మహిమాన్వితమైనటువంటి ప్రదేశం. మరొక ఆశిస్సులు మీకు వెళ్ళగల కలగల స్వామి అని ప్రార్థిస్తున్నాం. మల్లెడ్డి కోటిరెడ్డి గారు 100 రూపాయలు వారిని వారి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యాలు వెలుగుని జానకి రామరెడ్డి గారు కల్మల్చూరు వాస్తవులు 50 రూపాయలు వారి కుటుంబ సభ్యులందరినీ శ్రీ ఇష్టకాల స్వామి వారికి కలమంచూరు వాస్తవ్యులు తగినంత 100 రూపాయలు సమర్పించారు. మీకు మీ కుటుంబ సభ్యులందరినీ స్వామి వారిని ప్రార్థిస్తున్నాము. కలమంచూరు గ్రామ వాస్తవ్యులు ఒడ్డిపల్లి కాదయ్య గౌడ్ గారు సురమాంబ సమేత శ్రీ కంఠమేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎల్లవెల్ల కలగాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నాను. కొండే వీరారెడ్డి గారు 100 రూపాయలు, కర్ణే వీరారెడ్డి గారు 100 రూపాయలు, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆయుధారోగ్య అసోసియేషన్ బోర్డు దగ్గర స్వామి. థ్యాంక్ యూ. మునుగంటి నరేష్ గారు కలమంచూరు వాస్తవ్యులు సాకుటుంబనం సేవ ధైర్య అభయ ఆయుధారోగ్య అసోసియేషన్ భోగభాగ్యాల స్వామి ప్రార్థిస్తున్నాం. గానుకొండ వాస్తవ్యులు మోడీ నరేంద్ర మోడీ ఎంత ఆనంద విష్ణుమూర్తి గౌడ్ గారు 100 రూపాయలు వారిని వారి కుటుంబ సభ్యుల కలగదూరగట. రమావత్ హరినాయక్ గారు శూన్యపాడు గ్రామ వస్తువులు జాన్పాడు నియర్ ప్లేస్ శూన్యపాడు ప్రార్థిస్తున్నారు. సంత సేవలు శ్రీ పార్వతి భక్తులు స్వామి ఆశీస్సులు ఉండాలని స్వామి ప్రార్థిస్తున్నారు. కొద్దిగా నిదానంగా రండి, దయచేసి కొద్దిగా నిదానంగా రండి, ఎక్కువ చూద్దాం లేకపోతే ఉండీలు పెట్టండి. ముఖ్య రుద్రదేవులన్నీ సిద్ధిరాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. ఈగల అంజయ్య గారు 100 రూపాయలు, మీకు అమ్మా అల్లి వీరస్వామి గారు 100 రూపాయలు, ఇరువురా సన్నాప ఏపీ కూడా సాగుంట మనం సేమ్ ధైర్య అభయ ఆయురారోగ్య సిద్ధులు కాక కోడిపుంజుగూడెం నడిగూడెం మండలం కోడిపుంజుగూడెం రమణ వెంకటరెడ్డి గారు 100 రూపాయలు, మీ కుటుంబ సభ్యులందరినీ పార్వతీ పరమేశ్వర స్వామి వారు అనుగ్రహ ప్రాప్తి ఎల్లవెల్ల కలగని స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. ఎమ్మెల్యే వెంకరెడ్డి గారు వీరమ్మ గారు నగరం ఉండేలో సమర్పించారు. వారి కోరిక చాలాసార్లు ప్రార్థన చేసిన ఆ కోరిక ఫలించాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నారు. ఉప్పుల నాగరెడ్డి గారు ఉప్పుల లచ్చిరెడ్డి గారు అమరవరం గ్రామం సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అన్న 1000 రూపాయలు సమర్పించారు. భిన్న వ్యక్తుల వస్తవులు ఒకసారి సిఐఎస్ఎఫ్ నుంచి
అవకాశం గురించి భగవంతుని ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రమేష్ నాయక్ గారు పాతండ ధర్మపతిని శారద మెయిన్ రోడ్ పాతండ హోటల్. ఎవరైనా స్నాక్స్ ఎవరైనా టిఫిన్ చేయాలంటే వాళ్ళ దగ్గర టిఫిన్ చేసి ఆర్థికంగా వృద్ధి చెందాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నాము. ఆశీస్సులు మీకు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. లోకల్ వెంకరెడ్డి గారు 110 రూపాయలు అమ్మకి తాతకు మరింత ఆయుధారోగ్యాలు ఇవ్వాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. కాశీరాజ్ సైన్ గారు 50 రూపాయలు మీకు మీ కుటుంబ సభ్యులందరినీ చల్లగా కాశీ కాపాడుతున్న స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. వెంకటేశ్వర గారు ప్రార్థిస్తున్నాను. కలమల చెరువు గ్రామ వాస్తవ్యులు ప్రేమీల వెంకటరమణారెడ్డి గారు ఎక్స్ ఎంపీటీసీ గారు కలమల చెరువు గ్రామ వాస్తవ్యులు అన్న మాజీ కావతో ఈసారి మీ కుటుంబ సభ్యులందరినీ చల్లగా కాశీ కాపాడక్షణ స్వామి అని ప్రార్థిస్తున్నాం. సురేష్ రాజు గారు చల్లగా కాశీ కాపాడక్ష గారు హుజూర్నగర్ గానుకొండ తాళాల సైదులు గారు ప్రాప్తి సిద్ధిలాలని స్వామి వారిని ప్రార్థిస్తున్నాను. సీను గారు 100 రూపాయలు వారిని వారి కుటుంబ సభ్యులందరూ చల్లగా కాశీ కాపాడించారు. చెప్పమ్మా చెప్పు. కాసాని నరసమ్మ గారు వారిని వారి కుటుంబ నరసయ్య గారు వారిని వారి కుటుంబ సభ్యులందరూ చల్లగా కాశీ కాపాడించారు. హిరావత్ కాంతి కుమార్ గుగులోత్ జ్యోతి గారు మీ కుటుంబ సభ్యులు సాకుటుంబం సేవ ధైర్య అభయ ఆయుర ఆరోగ్యాలతో ఉండేటట్టు చూడాలి స్వామి అని ప్రార్థిస్తున్నాం. గుగులోత్ ధర్మ గారు 100 రూపాయలు. పరబ్రహ్మ స్వరూపం అందరినీ ఉల్లేఖించండి. నేనే పైకి అనుకున్నా మరి ఏం చేయండి మరి. నా గట్టి చూడు. చల్లా గంగయ్య గారు గారు రామచంద్ర గారు 501 రూపాయలు సమర్పించారు. మీకు మీ కుటుంబ సభ్యులందరినీ చల్లగా కాశీ కాపాడుతున్న స్వామి వాస్తవ్యులు భారత్ కోటేశ్వరరావు గారు సాకుటుంబం సేమ ధైర్య అభయ ఆయుధానికి అష్టేశ్వరి వారి స్వామి గారు మానవ సురేష్ నాయక్ గారు 110 రూపాయలు ఒక 25 కేజీల బియ్యం కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు మీ కుటుంబ సభ్యులందరినీ మీ యొక్క గుడికి 500గా 5 వేలు ఒక షాల్ని తీసుకొచ్చి ఉండిలు పెట్టి ఖచ్చితంగా ఉద్యోగ